సంగీతం ఉండేది ధ్యానం కోసం, ధ్యానం ఉండేది సంగీతాన్ని చక్కగా ఆస్వాదించడం కోసం. గట్టిగా చెప్పాలి కూడా. ఈ రెండిటికి ఎనలేని సంబంధం ఉంది. మరి మనకి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో. మరీ ముఖ్యంగా మన చిత్తూరు జిల్లాలో మనకి సెప్టెంబర్ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ దగ్గరే మన గోపాలకృష్ణమూర్తి రాధికా సార్ వారి దంపతుల ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన చక్కటి శ్రీ విఘ్నేశ్వర మహాపిరమిడ్ శక్తి క్షేత్రాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. గత సంవత్సరాలుగా పత్రి సార్ ఆదేశం మేరకు ఒక చక్కటి స్థలం పెట్టి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఏర్పాటు చేశారు. మరి ఆ పేరుకు తగ్గట్టుగా మనకి వినాయక చవితి ఉత్సవాలు వస్తున్నాయి. ఆ ఉత్సవాలకి అనుగుణంగా సెప్టెంబర్ 15, 16, 17 ఈ 3 రోజులు అక్కడ విఘ్నేశ్వర ధ్యాన ఉత్సవాలు ఉంటాయి. ఒకసారి గట్టిగా చెప్పాలి కూడా, విఘ్నేశ్వర ధ్యాన ఉత్సవాలకి ఈ కార్యక్రమాలు అన్నీ మనమే చేసుకోవాలి. మనకి మరింతగా మనకి నెక్స్ట్ మంత్ ఆగస్టులో 22 నుంచి 28 వరకు తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ఉంది ప్రపంచ శాంతి కోసం పిఎంసి వారి ద్వారా. వారికి ఒకసారి గట్టిగా చెప్పాలి, ఆ యజ్ఞానికి ఒకసారి గట్టిగా చెప్పకూడదు. పిఎంసి ధ్యాన మహాయజ్ఞానికి చాలా అద్భుతంగా గత సంవత్సరం అక్కడ నిర్వహించుకున్నాం. ఈ సంవత్సరం కూడా అంతే గొప్పగా మనం అక్కడ నిర్వహించుకుంటాం. అలాగే జీతవనంలో ప్రతి నెల ఒక ప్రతిష్ట అద్భుతమైన ఒక 27 నుంచి 29 వరకు మహా మౌన ధ్యానాన్ని నిర్వహిస్తాం. కొంతమంది మీరు చూసింటే రమణ సదన్ను, ఆ రమణ సదన్లో వసతి ఇస్తాం. మన ఉనికిలి సుబ్బారావు సార్ గారి ఆధ్వర్యంలో ఈ 3 కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహించుకుంటాం. సో మీరు ఎప్పుడు వీలున్న మౌన ధ్యానానికి కానీ అఖండ ధ్యానాలకు కానీ మీరు వస్తూ ఉండాలి. ఈరోజు మనం 10 గంటలకు పీలేరు పట్టణంలో మెగా శాకాహార ర్యాలీ ఉంది. అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి మన సందేశం ద్వారకనాథ్ సారు, జగపతిరాజు గారు, వారికి ఇద్దరికి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ మరి ఆహ్వానించుకుందాం. ఈ శరీరం గత శరీరంలో ఉన్నప్పుడు మన సదానంద స్వామి ఒకే శరీరం, ఆ శరీరంలో ఉన్నప్పుడు ఈయన శిష్యుడు, మళ్ళీ ఇప్పుడు ఈ శరీరంగా తీసుకొని మరి గురువుగారిని గుర్తించి ఆయనకి ఎన్నో అద్భుతమైన జ్ఞానాన్ని సేవలు తీసుకున్నారు. మరి ఒక 2 మాటలు ఈ అమరోత్సవాల సందర్భంగా మీరు సందేశాన్ని. ఇంత చక్కటి సంగీతం అయ్యాక ఇవాళ మనం అందరం ధ్యానం కూడా చేసాం అనుకుంటా నేను. సో యాక్చువల్లీ ఇంతమంది చూసా ఒకటి నాకు గుర్తొస్తుంది, మన పత్రి గారిది. ఆయన అనేవారు ప్రతి ఒక్క ప్రోగ్రాంలో ఫంక్షన్లో కూడా ఆయన అనేవారు, మై డియర్ ఫ్రెండ్స్, తర్వాత దీని అర్థం ఏంటండి? ఎందుకంటే ఒక గురువుగారు మాట్లాడారంటే దానికి అర్థం ఉండాలి. అర్థం లేకుండా ఎవరు మాట్లాడరు కదా. ఏమంటే ఫస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఏ ఫంక్షన్ కన్నా, ధ్యాన మహాయజ్ఞం కానది ఏ ఫంక్షన్కి వచ్చినా కూడా ఆయన కలిసామంటే మనం ఒక ఫ్రెండ్లా కలుస్తాం, మనం ఒక స్నేహితుల్లా కలుస్తాం దాన్ని మనం. ఫ్రెండ్షిప్లోనే అంతా ఉంది. నాకు కూడా ఆయన ఫ్రెండ్ కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ కాస్త ఏమవుతుంది, కొంచెం ఆయన చెప్పింది మనం నేర్చుకున్నాక శ్వాస మీద ధ్యాస అన్న, ఆనాపాన సతి అన్న కూడా ఒక మెల్లిగా మనం ఒక మాస్టర్లా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాం, ఒక మాస్టర్లా అవుతాం. మనం నేర్చుకుంటాం కాబట్టి అభ్యాసం చేస్తాం, ప్రాక్టీస్ చేస్తాం. శ్వాస మీద ధ్యాస అంటే ఏంటి, ఆనాపాన సతి ఏంటి తెలుసుకుంటాం. ఈ జర్నీలో మనం వెళ్తున్న కొద్దీ, ముందు వెళ్తున్న కొద్దీ చాలామంది ఏమనుకుంటారంటే అక్కడ ఆల్రెడీ మనం జల్దీగా తొందరగా మనం రీచ్ అయిపోవాలి మన గమ్యానికి అని. కానీ గమ్యాన్ని రీచ్ అవ్వడం ఇంపార్టెంట్ కాదండి. ఆ జర్నీ ఎంత ఇంపార్టెంటో, ఆ జర్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి బయలుదేరాను, ఇక్కడికి వచ్చాను, జీతంలో వచ్చాను అన్నది అది ఒక హ్యాపీనెస్. కానీ దారిలో మేము ఆలగడ్డలో ఆగాము, కడుపులో ఆగాము, అక్కడ కలిసాము వాళ్ళని. అది ఒక సంతోషకరమైన
సిచ్యువేషన్, ఒక మీటింగ్. అలగడ్లో భోజనం చేసాం మేము, లంచ్ చేసాం అక్కడ మేము. కడపకు వచ్చి అక్కడ సాయంత్రం అక్కడ పిరమిడ్లో మీటింగ్ చేశారు. సో ఇలాగ మనం మెల్లిమెల్లిగా గ్రో అవుతున్న కొద్దీ ఒక ఫ్రెండ్షిప్ నుంచి, ఒక ఫ్రెండ్ నుంచి ఒక మాస్టర్ అవుతాము. మాస్టర్ అయ్యాక ఆ దారిలో మనకి ఎప్పుడైతే మనం గమ్యం దగ్గర అవుతూ ఉంటామో అప్పుడు మనం అవుతాం గాడ్స్. అప్పుడు మనకి తెలుస్తుంది అహం బ్రహ్మాస్మి అంటే ఏంటో, అంటే మనం ఏంటో, మనం ఎందుకు వచ్చాము. ఎందుకంటే మన ఇండియాలో ఇంతమంది కోట్ల మంది ఉన్నాం, కానీ ఎంతమందికి ధ్యానం అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎంతమందికి ధ్యానం చేయాలని అనిపిస్తుంది, ఎంతమందికి ఇలా మన టైం స్పేర్ చేసి మన పనులు వదులుకొని మన వర్కింగ్ డే ఇలా వచ్చి ఇక్కడ కూర్చున్నాం మనం. అది ఇంపార్టెంట్. సో మనం ఇక్కడ మనకు కలిసింది ఇవాళ సుధాకర్ గారి స్మృతి చేసుకోవడానికి. చాలామంది నన్ను అడుగుతారు, నేను నిన్న కూడా నన్ను అడిగాను, నన్ను ఏమంటే మరి పత్రిక గారు ఎన్నేళ్ళు బత్తా అన్నారు, మరి అప్పుడు వెళ్ళిపోయారు, మరి ఏంటి అని. మనం ఏమనుకుంటామంటే మనం ఒకటి డైమెన్షన్లో ఆలోచిస్తాం. ఆయన మన ముందు ఉంటే ఆయన ఉన్నట్టు, లేదు అంటే అయినట్టు. అది ఐ థింక్ ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మనం మల్టిపుల్ డైమెన్షన్స్లో ఉంటాం. అలా వస్తుంటే ఆలగడ్డలో ఆగాము. ఆలగడ్డలో ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు, అక్కడ మాకు లంచ్ చేసుకుని వెళ్ళమన్నారు. అక్కడ మేము దిగి ఫ్రెష్గా కూర్చున్నాం. ఒక 2 minutes చూస్తే ఏముంది, పక్కన పత్రిక గారు కూర్చుని ఉన్నారు నా పక్కన. సో ఎంత బ్యూటిఫుల్గా అంటే 2 things ఉన్నాయండి. ఎంత బ్యూటిఫుల్గా చూడండి మనకంటే ఉన్నాను, ప్లస్ ఏంటంటే నేను మీతో ఉన్నాను, అంటే అవుట్ ఆఫ్ సైట్, అవుట్ ఆఫ్ మైండ్ కాలేదు. మీరు ఎక్కడ ఉన్నా నేను మీతో పాటే ఉన్నాను అన్న ఆ సందేశం ఆయన ఇస్తారు. సో మనం ఎప్పుడు అనుకున్నా కూడా యాక్చువల్లీ మనం అనుకుంటాం ఆయన మన ముందు లేరు, ఫిజికల్గా లేరు అని. అది తప్పది. ఎందుకంటే అటువంటి మహానుభావులు యూజ్గా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన గురువుగారి స్వామీజీ గారు నన్ను ఇంకా కలుస్తూ ఉంటారు. సో అది మనలో ఉంటుంది, ఆయన ఉంటారు. మనకు ఆ చూపు ఉందా చూసేది, మనం చూడగలమా. ఆయన వచ్చి మన ముందు నించినా కూడా, మనతో కూర్చున్నా కూడా మనం ఆయన్ని ఆ స్పర్శని మనం ఫీల్ చేయగలమా అన్నది. అది ఫీల్ చేస్తామనుకోండి, ఎంత హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నేను చూడగా నాకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదే ఒక గురువు మహిమ. అందుకోసం ఇన్నేళ్ళైనా కూడా సుధాకర్ గారు పోయిన ఏళ్ళు ఏంటంటే మరి ఆల్మోస్ట్ 3 years అండి, 4 years. మళ్ళీ ఇంకా స్టిల్ మనం అందరం ఇక్కడికి వచ్చాము, వాళ్ళకి గుర్తు చేసుకుంటున్నాం. అది ఒక గురువు ఒక అయస్కాంతం లాగా మనం లాగుతారు, మనం చెప్పి దాంట్లో మనం నడుస్తాం. నాకు ఇంకా బాగా గుర్తుంది, ఆయన పత్రిక గారు ఇంకా చాలా హెల్త్ చాలా తగ్గిపోతుండేది. ఆయన వాళ్ళ పెద్ద కూతురు పరి నాకు ఫోన్ చేసి రమ్మంటే నేను కడతాలకు వెళ్ళాను. చూసి నన్ను పిలిచి ఆయన నాకు చేపట్టుకోవా అన్నాడు. చేపట్టుకొని పక్కన కూర్చున్నాను. దాని 2 days అయ్యాక గురు పౌర్ణమి, ఆయన నాతో అంటారు, ద్వారకలో మనం నందవరంలో అని. కదిలే ఓపిక లేదు, కదిలే పొజిషన్ లేదు ఆయనకి. ఆయన నాతో ఏమంటాడు, అరే నందవరం పోదాం. నేను ఎట్లా వెళ్తాం బాస్, నువ్వు ఇట్లున్నావు కదా అని. నాకేమైందా, పోదాం అన్నాడు. ఆయన తెలుసుగా మీకైనా ఎటువంటి మనిషి, చాలా స్టబ్బర్న్ మనిషి. చేస్తా అంటాడు, ఎవరి మాట వినడు ఆయన. అలా మళ్ళీ అన్నాడు, మళ్ళీ వెళ్దాం అన్నాడు. కాసేపు ఒక 1 hour అయ్యాక. అప్పటి నేను అన్నాను, ఓకే నేను ఇలా చేద్దాం, నువ్వు ఉండు, నేను వెళ్ళేసి వస్తానన్నాను. అంటే ఇక మనం చూడాలంటే అటువంటి పొజిషన్లో ఉన్నా కూడా, అతను కదలేక పొజిషన్లో ఉన్నా కూడా ఆ గురువు ప్రేమ ఎంత గ్రేట్నెస్ చూడండి. అది నాకు తెలుసు, నేను వెళ్ళలేను, నేను ట్రావెల్ చేయలేను. ఎందుకంటే హైదరాబాద్ నుంచి నందవరం అంటే ఆల్మోస్ట్ 4-5 గంటలు పడుతుంది.
నేను కదలేని పొజిషన్లో ఉన్నాను. అటువంటి పొజిషన్లో ఉన్నా కూడా నాకు గుర్తుంది ఆ పొజిషన్లోకి ఇంకా 2 days అయ్యాక నాకు గురు పౌర్ణిమ, మనం వెళ్దామని. దాని లేదు, నేను వెళ్ళొస్తాను, కావాలి అంటే ఆయన హాస్టల్గా వస్తారు, నీ గురువే కదా, నేను ఎందుకు ఆలోచిస్తున్నావు, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు అంటే లేదు వెళ్దాం, చూడాలి, ఫిజికల్ చూడాలి. వినలేదు. పత్రి మేడం కూడా అక్కడే ఉన్నారు, అప్పుడు వాళ్ళ పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. సో పత్రి మేడం నన్ను చూసి, నువ్వు ఊరుకోయే ఎక్కువ అనకు అని అన్నాను. నేను ఊరుకున్నాను. దాని తర్వాత నన్ను మళ్ళీ చూశారు, చూసి నువ్వు వెళ్తావా అన్నారు. నేను వెళ్తా అన్నాను. అతను ఏమంటాడు అప్పుడు, వెళ్ళి నాకు ఫోటోలు తీసుకొని రా అంటాడు. అంటే అప్పటికి ఆయనకి నమ్మకం లేదు నేను వెళ్తానని. ఫోటో తీసానంటే నువ్వు వెళ్ళావు, యాజ్ ఇఫ్ ఆయన ఎప్పుడు చూడనట్టు అది అందబరాన్ని ఆయనకు తెలియనట్టు, వెళ్ళి నా ఫోటోలు తీసుకురా అంటాడు ఆయన. సరే నేను తీసుకొస్తాను బాస్ అని చెప్పాను. చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ మధ్యాహ్నం వల్ల బయలుదేరాం అక్కడి నుంచి, కడతాల నుంచి డైరెక్ట్గా. అక్కడ కరుణ్ లాగి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి మళ్ళీ నందవరకు వచ్చాం. అక్కడ వస్తే చూస్తే ఏముంది, మా అక్క కూడా అక్కడే ఉంది, పత్రి మేడం అక్కడే ఉంది. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఎట్లా విద్యాసి వచ్చావు ఆయనని, ఆయన ఇటువంటి పొజిషన్లో ఉన్నాడు కదా అని. లేదు, ఆయన నన్ను కూడా వెళ్ళమన్నారు, నేను వెళ్ళాను. సీ ద బ్యూటీ ఆఫ్ దోస్, వాళ్ళిద్దరి మధ్యన ఒక హస్బెండ్ వైఫ్ మధ్యన అనుబంధం అనండి, అండర్స్టాండింగ్ అనండి, అది ఏ వైఫ్ అయినా అటువంటి పొజిషన్లో తన హస్బెండ్ని వదిలేసి వస్తారా చెప్పండి. వచ్చి మళ్ళీ వెళ్ళాము. ఓకే, సాయంత్రం ఆయన బాడీ వదిలేస్తారనుకోండి, అది వేరే మాట. కానీ ఆ ఫ్రీక్వెన్సీ అన్నది అంటే ఇది వెరీ క్లియర్లీ మనకి ప్రూవ్ చేస్తున్నా. ఏం ప్రూవ్ చేస్తుందంటే, ఆయన వచ్చారు, పరమేశ్వరుడు కూడా మాత్రం ఉన్నారు. ఆయన ఎవ్రీ గంటకి ఆయన రీడింగ్స్ తీసుకుంటున్నాడు ఆయన, పత్రికారిది. కానీ నేను చూశాను, పరమేశ్వర్ గారు ఏమంటారు అంటే, లేదు సార్, తల ఊపేస్తాడు, మాట్లాడేందుకు సౌజ్ఞ చేశాడు. ఎగ్జాక్ట్లీ 7 minutes ఆఫ్టర్ 5 o'clock ఒక పెద్ద లైట్ వచ్చింది రూమ్లో, ఒక మెరుపులాగా. చూస్తా ఆయన లేడు. అంతా అయింది. సరే, అప్పుడు ఏం చేయాలి, అందరూ ఆలోచించారు అంతా, ఏం చేద్దాం, ఎలా చేద్దామని. అక్కడే ఇక్కడ నేను సో డిసైడ్ చేసి అక్కడ శక్తి స్థల్లో పెడదామని. ఎంతసేపు 2 hours అయింది. 2 hours అయ్యాక అందరికీ అప్పటికే చాలామంది ఆయన చూడడానికి వస్తున్నారు, ఆఖరి చూపుదామని. బయటకు వచ్చి చూస్తే ఆయన మంచిగా కూర్చున్నాడు ఎదురుగుండా, బిల్డింగ్ ఆ నిర్వాణ బిలా ముందు. నువ్వు బాడీ విత్ 2 గంటలు కదా అప్పుడు మళ్ళీ కూర్చున్నావా అన్నాను. అరే నాకేమైందా, నాకు బాగా ఉన్నట్టాడు ఆయన. సో అది ఒక గ్రేట్నెస్ ఒక గురువు గారిది. అండ్ ఆల్సో మన అనుకుంటాకి మన ముందు లేరండి, లేదు, ఈజ్ ఆల్వేస్ విత్ అస్. ఓన్లీ మనకి ఆ చూపు ఉండాలండి. సో అని చెప్పిన దారిలో మనం నడిచామనుకోండి, ఆనాపానసతి అని అదే అనేవారు, మీ శ్వాసే మీ గురువు అని. 100% రైట్. మన శ్వాసే మన గురువు, ఎందుకంటే అదే తీసుకెళ్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం ద్వారకనాథ్ సార్కి. గురు పౌర్ణమి ఆశీస్సులు వచ్చేసినాయి, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. పత్రి సారి గురు పౌర్ణమి ఆశీస్సులు వచ్చేసాయి గురు పౌర్ణమి సందర్భంగా వారి మాటల ద్వారా. సో వెరీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ మరొకసారి మీరు ఇక్కడికి రావడం. మేము ఈ అమరోత్సవాలకి మరింత శోభను తెచ్చింది, మరింత శక్తిని అందించింది. మా బ్రదరు సుధాకరు ఆయన గత జన్మలో ముస్లిం కావడం, మీరు ఒక సూఫీ మాస్టర్ కావడం, ఇవన్నీ కోఇన్సిడెంట్. ఈ కార్యక్రమానికి మీరు రావడం పర్ఫెక్ట్. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఎవరు రావాలో వాళ్ళు వచ్చారు, ఏది చేయాలి. సో మరి మన జగపతిరాజు సార్కి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఒక చిన్న ఇన్సిడెంటు, ఆయన చరిత్ర చాలా ఉంది, ఆయన చేసిండే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఆయన ద్వారా జరిగిండే ఒక కార్యక్రమం గురించి ఒక 2 నిమిషాలు చెప్పి తర్వాత సార్కి అందిస్తాను.
గత సంవత్సరము ప్రకృతి వ్యాలీలో కార్యక్రమం జరిగిన మరుసటి రోజు వీళ్ళ పెద్దక్కకి అంటే పెద్ద పాపకి సుధాకర్ ధ్యానంలో కనపడ్డాడు. అక్కడ మొత్తం ప్రకృతి వ్యాలీ అంతా తిరుగుతున్నాడు. సో సారు అదే సమయంలో ఒక ఈ మొత్తం మీద నేను ఒక నాంది చేయాలి ఈ అహింస జగత్తు కోసం, ఈ మహాకరుణ కోసం. నేను ఇంతవరకు ఎన్నో చేశాను, కానీ ఇది సరిపోవట్లేదు, నేను ఇంకొంచెం లోతుగా చేయాలి అని చెప్పేసి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే ధర్మ ప్రచార యాత్ర. ఇది ఎలా చేయాలి అంటే ప్రతి వ్యక్తిని కలుస్తాను, వాడికి దండం పెడతాను, కాళ్ళు పట్టుకుంటాను, అరే నాయన నువ్వు మాంసం తినద్దు అనేది ఒక చెయ్యాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. సో అయితే ఆ కార్యక్రమం ప్రకృతి వ్యాలీలో ప్రారంభం కావాలి, దాన్ని ఎక్కడ ఎండ్ చేయాలో క్లారిటీ లేదు సార్కి. సో ఈ సుధాకర్ కనపడము, ఆ సందేశం రావడం తర్వాత నాకు ఫోన్ చేసి, ప్రభాకర్ మనకు అప్పుడే మేము ఈ ప్రకృతి వ్యాలీ బాగా చక్కగా ఈ 10 days మహాకరుణ చక్రం చేసుకొని నేను జీతవనం వచ్చాను. ఆ మరుసటి రోజు నాకు ఫోన్ చేశాడు, ఇలా వచ్చింది, నేను ఈ మహాకరుణ ధర్మ ప్రచార యాత్రని ప్రకృతి వ్యాలీలో ప్రారంభించి జీతవనంలో ముగిస్తాను అన్నాను. సో మనకేం చాలా హ్యాపీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి సో ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే అది చెప్పాడు. ఆ సంవత్సరంలో మళ్ళీ ప్రారంభం అనుకునే సమయానికి ఎగ్జాక్ట్గా వాళ్ళ పాపకు పెళ్ళి కుదిరింది. ఆ పెళ్ళి హడావుల్లో ఆ సంవత్సరం పెండింగ్ పడింది. ఆ నెక్స్ట్ ఇయర్ సార్ ఫిక్స్ అయిపోయాడు, ఎట్లా తిరిగి నేను చేస్తాను వస్తున్నాను. సరే ఆ నెక్స్ట్ ఇయర్ ఇలాగే అమరోత్సవాలు జరుగుతున్నాయి, ఇక్కడికి వస్తున్నాం. సేమ్ ఈ 9వ తారీఖు మన శివప్రసాద్ సార్ వచ్చాడు ఈ కార్యక్రమానికి. వచ్చి చక్కగా చూసుకొని ఆయన సందేశం ఇచ్చి సుధాకర్ దగ్గరికి పోదారా అన్నాడు. అప్పుడు కన్స్ట్రక్షన్ ఏమీ కాలేదు, అక్కడ ఓన్లీ ఇది మాత్రమే ఉన్నది, దానిపైన మనం ఫిల్ చేసినలా, ఏది ఫిల్ చేసి ఉన్నలా అలాగే ఉన్నది. ఆయన చూసి ఒక 4-5 గడ్డి మొక్కలు పెరుగుంటే అవి తీసేసి, ప్రభాకర్ దీన్ని మనము ఫిల్ చేసేద్దాము అన్నాడు. ఓకే సార్ చేసేద్దాం. కానీ నాకు ఆ చెప్పిన మరుక్షణం నుంచి ఒకటి అనిపిస్తుంది, దీనికి ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కావాలి, ఆ ప్రత్యేకమైన కార్యక్రమం అయితేనే దీన్ని ఫిల్ చేయాలి అని నాకు అనిపించింది. సరే నేను అలాగే ఉన్నాను. ఎగ్జాక్ట్గా శాకాహార మహాకరుణ ధర్మ ప్రచారం ప్రకృతి వ్యాలీలో 90 రోజులు పాదయాత్రతో ప్రారంభమై ప్రతి ఒక్క హృదయాన్ని తట్టి లేపుతూ ఆ మహాకరుణ తరంగాలని అందిస్తూ సారు కొంతమంది మాస్టర్స్ సహకారంతో వస్తున్నాడు. ఎగ్జాక్ట్గా అదే సమయానికి అమ్మ కృష్ణవేణమ్మ ఇక్కడికి రావడం జరిగింది. అన్నయ్య ఇది కార్యక్రమం ప్రారంభమైంది. అది మేము అటువైపు పిల్లర్స్ లేపి ఒక 3 వైపులు రాయి కట్టాము, 4వ వైపు రాయి కట్టాలి కింద ఫౌండేషన్. అది కింద 6 feet డెప్త్ ఉంది అప్పటికే. దాని పైకి లే ఎంత ప్రయత్నం చేసినా రాలేదు, వీళ్ళు వచ్చేస్తున్నారు. నేను టకటక దాన్ని చేసి మట్టి తోలి దానిపైన ఫిల్ చేపిద్దాం అనుకుంటే కుదరల, ఆ వైపు ఆగిపోయింది. తనకు ఏదో వాళ్ళ బంధువులు ఎవరో ఇదైతే ఆగిపోయింది. ఎగ్జాక్ట్గా నవంబర్ 11వ తారీఖు సార్ ఇక్కడ వచ్చి క్లోజ్ చేశారు ఆ ర్యాలీ. ఆ నవంబర్ 11వ తారీఖు ఆ మహాకరుణ తరంగాలతో మేము వెళ్ళేదానికి కూడా దారి ఇబ్బంది లేకుండా ఆ రాయి కట్నీ కన్నా చేశారు మాస్టర్. ఎంత అద్భుతమో అంటే అంత అద్భుతం ఆ సంఘటన. అలా రాయి కట్టకన్నా వెళ్ళి ఆ ఫౌండేషన్, ఆ సమాధి ఫౌండేషను మహాకరుణ తరంగాలతో మూయబడింది. ఇంతకంటే సాక్షి ఇంకేం కావాలి? సుధాకర్కి అహింస అంటే అంత ఇష్టం. ఎవరన్నా మాంసం తినే వ్యక్తి వచ్చి ఇక్కడ పడుకుంటానంటే పడుకునిచ్చేవాడు కాదు, రాత్రి 11 అయినా ఆయన తరిమేసేవాడు. పత్రిసారది మాది మొత్తం జీతవనం గురించి ఒక బుక్ ఉంది. మొత్తం బుక్ అంతా చూసిన తర్వాత ఇదంతా నువ్వు కరెక్షన్ చేసావన్నాడు. చేశాను సార్ అన్న. అందులో ఒక్కటి మాత్రమే కరెక్షన్ చేశాడు సార్. సుధాకర్ చరిత్రలో ఉంటే దాంట్లో ఒక లైన్ పెట్టాడు, మాంసం ముట్టను హింస చేయను అని. ఇంకేమీ లేదు. నాకేం అర్థం కాలే. నాకన్నా నేను స్ట్రిక్ట్గా ఉన్నా, చిన్నప్పటి నుంచి తక్కువగా నేను తినకన్నా ఉన్నా, సుధాకర్ మానిన తర్వాత
చాలా గట్టిగా చాలా దృఢంగా ఉండేవాడు అహింసలో, ఎవరిని ఉండిచ్చాడు కాదు. మరి ఇతనికే ఇది పెట్టాడు అని నాకు అప్పుడు అర్థం కాల. సో ఇలా ఈ ఫౌండేషను మహాకరుణతో ఆ రోజు గురువుగారి పుట్టినరోజున నవంబర్ 11వ తారీఖు ఆ మహాకరుణ తరంగాలతో దాన్ని మనం ఫిల్ చేసాం. ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం ఆ సంఘటనకి. అంటే ఎంత ప్రణాళిక ఉండాలా అంటే ఈ క్షేత్రం యొక్క పునాది అహింస మహాకరుణ. మరొకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం. ఈ క్షేత్రం యొక్క పునాది అది, తర్వాత ధ్యానం, దానిపైన లేచింది అది ధ్యానం. ఇప్పుడు ఎవరైనా వస్తే కొత్త వాళ్ళు వచ్చినా ధ్యానం చేసుకుంటున్నాము, మేము మాంసం తింటాము, మానేస్తామంటే ఇక్కడ ఉండాలి అంటే ఒకే కండిషన్, వాడు శాకాహార అయితే ఉండనిస్తాం. దానికి ఆప్షన్ లేదు సార్ నేను మానేస్తానంటే అప్పుడు సుధాకర్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ సార్ ఏదైతే వర్డ్ అందించాడో అది ప్రామిస్ చేపిస్తాం. ఏం చేపిస్తామంటే ఈ రోజు నుంచి మాంసం ముట్టను, హింస చేయను. అది అంటే గురువుగారు జరగబోయేదాన్ని ఆ సుధాకర్ పైన అది రాసి ఉంచాడు. సో ఇలా గురువుల యొక్క ప్రణాళిక ఎప్పుడు ఎందుకు ఎలా ఉంటుంది ఏమీ అర్థం కాదు. అలా మహాకరుణ తరంగాల్ని మొత్తం తీసుకొచ్చిన మహానుభావుడే మన జగపతి రాజు సార్. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఈ జీతవనానికి అహింస మహాకరుణ తరంగాలని మొత్తం తీసుకొచ్చి ఇక్కడ స్థాపితం చేశాడు. సో వారి యొక్క సందేశాన్ని తీసుకుందాం. ఒకసారి లేచి బ్రహ్మర్షి పత్రిజీ క్లాస్ కొడదాం. ఈ జీవితం సెలబ్రేషన్ కోసం సంగీతం ఉండాలి, నృత్యం ఉండాలి, ఆట ఉండాలి, పాట ఉండాలి, సమస్యలు ఉండాలి, ఉండాలా వద్దా? కష్టాలు ఉండాలి. బంగారం చిన్న సెగలో మెరుగవ్వదు, శుద్ధి అవ్వదు. బంగారం శుద్ధి అవ్వాలంటే ఏం చేయాలి? ఆ సెగ తీవ్రంగా ఉండాలి. అలాగే మనమేంటో మనకు తెలియడం కోసం ఆ సెగ కావాలి. జీవితంలో చిన్న సెగ కాదు, ఒక పెను సంక్షోభాలు జీవితంలో వచ్చిన ఆ సెగలో అప్పుడు మనమేంటో మనకు అర్థమవుతుంది. అందుకనే ఈ ఛాలెంజెస్ అన్నీ ఉంటాయి జీవితాల్లో, సమస్యలు ఉంటాయి, చిన్నగానో పెద్దగానో, దుఃఖాలు ఉంటాయి, ఆత్మీయుల్ని కోల్పోవడాలు ఉంటాయి, ఆరోగ్యాలు సమస్యలు ఉంటాయి, రిలేషన్స్ సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఆ సెగ ఎంత తీవ్రంగా ఉంటే అంత అద్భుతంగా మనకే అర్థమవుతాం. అందుకనే పత్రిజీ ఏం చెప్పారు అంటే మనందరికీ ఎప్పుడు పత్రిజీ మనందరినీ మూమెంట్ని నడిపింది ఎప్పుడు సెలబ్రేషన్తో. ఆ రోజు ఢిల్లీ శాస్త్రి గారు వెళ్ళిపోయారు. ఒకరోజు హాస్పిటల్లో ఉన్నారు, ప్రకృతి వేళల్లో పత్రిజీ ఉన్నారు, శాస్త్రి గారు బాడీ ఇంకా ఇంటికి రాలేదు. ప్రకృతి వ్యాలీలో పత్రిజీ ఉన్నప్పుడు జూమ్ సెషన్ పెట్టారు. అంతా మన మిత్రులందరూ, ఢిల్లీ శాస్త్రి గారు తెలుసు కదా, నార్త్ ఇండియాలో ఢిల్లీలో మనకి ఎంతో ఆ కుటుంబం అంతా ఎంతో మూమెంట్ కోసం పనిచేస్తున్న మాస్టర్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే పత్రిజీ ఆ జూమ్ సెషన్లో ఆయన ఏం మాట్లాడారు అంటే, ఆయన భార్యని పిలిచి అమ్మా మీ సందేశం అన్నారు. దుఃఖంతో ఇంకా భర్త భౌతిక శరీరం ఇంకా రాలేదు, ఇంటికి వెళ్ళిపోయారు. ఆ టైంలో ఆమె సందేశం అడిగారు, ఆమె అద్భుతంగా సందేశం ఇచ్చారు. ఇది చూస్తున్నా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎలా సాధ్యమైంది ఆ తల్లికి? ఈయన ఎలా చెప్పారు? అది కాకుండా ఏమన్నారు, ఆ పాపని పిలిచి ఆ పాపతో జూమ్లో అమ్మ నువ్వు పాడు అన్నారు. ఆ అమ్మాయి అద్భుతంగా పాడింది. తండ్రి వెళ్ళిపోయారు, దుఃఖం ఉంటుంది, అయినా ఆ అమ్మాయి అద్భుతంగా పాడింది. నాకు అయిన తర్వాత నేను పత్రికని అడిగాను, ఎలా తయారు చేశారు సార్ వీళ్ళందరినీ అంటే, నాకు ఒకటే కావాలి, ఆ నిత్యం పండగ కావాలి, నువ్వు ఎప్పుడు పోతావా అని చూస్తున్నాను అన్నారు.
నిత్యం సెలబ్రేట్ చేసుకోవడానికి, అంటే నీ పని ఇక్కడ అయిపోతే వెళ్ళిపోతావు. ఈ జతవనంలో మనం శాశ్వతంగా ఉండిపోతామా? వెళ్తాం. అందరికీ తెలుసు, ఇది మనకి తెలుసు, మనం ఎప్పుడో వెళ్ళిపోతాం ఈ శరీరాన్ని విడిచిపెట్టి. ఆ వెళ్ళిపోయినప్పుడు కూడా పండగ జరుపుకోవడం అనేదే పిరమిడ్ మాస్టర్లు సాధించిన ఘన విజయం. ఆ తల్లి ఉయ్యూరు స్వర్ణలత గారు భర్త ఆమె ఒక స్కూటర్ మీద వస్తూ ఉంటే యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో భర్త చనిపోయారు, ఆమె కోమలోకి వెళ్ళిపోయారు. ఒక నెల 15 రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి కళ్ళు తెరిచి ఆయన ఎలా ఉన్నారు అంటే ఆయన వెళ్ళిపోయారు అన్నారు. ఆమె లోపల ఎంత తుఫాన్ అయిందో తెలియదు, కానీ అయినా ఇంకొక 15-20 రోజులకి ఆమె ఒక అద్భుతమైన పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేశారు, వర్తమానం భవ, ద పవర్ ఆఫ్ నౌ. ఇది మామూలుగా సాధ్యం అవ్వదు. దేనివల్ల అయింది అంటే మన గురువు ఆయన నడిచి చూపించిన విధానం, మనందరికీ అందించిన అద్భుతం, ఆ ధ్యానం, ఆ స్వాధ్యాయం, ఆ సజ్జన సాంగత్యం, నిరంతరము తేలిగ్గా జీవించడం. మిన్ను విరిగి మీద పడిపోయిన ఎన్ని సమస్యలు. ఆశ్రమాలు నిర్వహించడం అంటే మామూలు విషయాలు కాదు కదా. అయినా నిరంతరం మాస్టర్లు పనిచేస్తూ ఉన్నారు, యజ్ఞాలు చేస్తూ ఉన్నారు, మనందరం చేస్తూ ఉన్నాము, ర్యాలీలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మళ్ళీ పీలేరులో ఒక పెద్ద ర్యాలీ చేస్తాము. ఈ దేశంలో 10,000కు పైగా సాంప్రదాయాలు ఉన్నాయి. 10,000కు పైగా అనేక సాంప్రదాయాలు. ఎలాంటి సాంప్రదాయాలు అంటే ప్రతిదీ కూడా ఆ గమ్యాన్ని చేర్చే అద్భుత పద్ధతులే. ప్రతిదీ ఎలాగైతే నదులు చివరికి సముద్రంలో చేరుతాయో, అలాగే ఏ పద్ధతి అయినా చివరికి అక్కడికి చేరుస్తుంది. అన్నిటికంటే మహాద్భుతమైన సులువైన మార్గాన్ని, శ్వాస మీద ధ్యాసని మనకు అందించారు. దానికి మించి ఈ సాధనలు, ఈ పద్ధతులు, ఈ జ్ఞానము, ఇదంతా వగైరా ఒకవైపు అయితే, ఇంకొక అద్భుతాన్ని మనందరితో చేయించారు. ఆ అద్భుతం ఏంటంటే ప్రతి మనిషి శాకాహారిగా ఉండడం. మనిషి శాకాహారి అయితే చాలు, మనిషి అవుతాడు. మనిషిగా ఉండడానికే నిశ్చయింపబడింది. మనిషిగా జీవించడానికే మనం వచ్చాం. మానవత్వంతో జీవించడమే మనిషి చేయవలసిన పని. అలాంటి మానవత్వాన్ని మరిచి మనిషి జంతువులాగా ఆ స్థితికి దిగజారి జీవుల్ని ఇంకా చంపుకు తింటా ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని పనులు, ఎన్ని చేస్తే ఉపయోగం. అందుకనే పత్రిజీ డైరెక్ట్గా ప్రతి మనిషి ఎన్లైటన్ అవ్వడానికి ఒక అద్భుతమైన మార్గాన్ని ఇచ్చారు. ప్రతి మనిషి శాకాహారి కావాలి, కమ్మని చెప్పాలి. నీకు తారసపడిన ప్రతి వ్యక్తిని ఆ హింస నుంచి బయటకు వచ్చి శాకాహారిగా కమ్మని చెప్పడే ప్రయత్నం చేయడం, ఆ పనిని మనందరితో చేయిస్తా తెలియకుండానే మనందరినీ ఎన్లైటన్ చేశారు. నేను అడిగాను, కరోనా అయిన తర్వాత పత్రిజీని స్టూడియోలో 20 సంవత్సరాలు పైగా అయింది మీ దగ్గర. నేను 2000లో వచ్చాను ఈ మూమెంట్లోకి. 20 సంవత్సరాలు పైగా అయింది మిమ్మల్ని చేరి. ఆ రోజు ఏంటో ఈరోజు అదే. నా ఎన్లైటన్మెంట్కి నేను నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఆయన ఏమన్నారో తెలుసా? నాయన, ఎన్లైటన్మెంట్ అంటే నీ దృష్టిలో ఏంటి? ఎన్లైటన్మెంట్ అంటే ఒక మాంసాహారి శాకాహారం అవడమే ఎన్లైటన్మెంట్. నువ్వు శాకాహారం అయ్యావు కదా, నా దృష్టిలో నువ్వు ఎన్లైటెండ్ అన్నారు. ఒక దేవదత్తుడు సిద్ధార్థుడైతే చాలు, నాకు బుద్ధులు అక్కర్లేదు. పక్షుల్ని వేటాడే దేవదత్తుడు ఆ పక్షిని రక్షించే సిద్ధార్థుడైతే చాలు, బుద్ధులు అక్కర్లేదు. ఇది సిద్ధార్థుల సంఘం. ఈవేళ నాకు తెలిసి
ఎన్ని సంప్రదాయాలు, ఎన్ని సంస్కృతులు, ఎన్ని పద్ధతులు, ఎంత గురువులు, ఎంతోమంది అద్భుతమైన పని చేశారు కదా ఈ భూమి మీద. అందులో కొద్దిగా మనకు తెలుస్తుంది. కానీ ఆ కొద్దిగా తెలిసిన దాన్ని పరిశీలించి చూస్తే ఏ సంస్థ అయినా ఒక వ్యక్తిని తయారు చేయడం కోసం, కొంతమంది వ్యక్తుల్ని తయారు చేయడం కోసం పనిచేసినాయి. కానీ జీవుల కోసం పనిచేసిన ఏకైక మూమెంట్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. కేవలం మనుషుల కోసం కాదు, మనిషిని ఎన్లైటన్ చేయడం కోసం, వాడిని తోమి పామి శిక్షలు ఇచ్చో చేయడం కోసం కాదు ఈ మూమెంట్. ఏ జీవి ఆడవకంట చూడడం కోసం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆవిర్భవించింది. ఆయన అన్నారు కదా, నా ఒకే ఒక కళ, ఒకే ఒక కోరిక, ఒకే ఒక లక్ష్యం అహింసాయుతమైన భూమాత సాక్షాత్కారాన్ని కళ్ళారా వీక్షించడమే. ఈ భూమాత తన జంతు బిడ్డల ప్రళయ భీకర చావు రోదల నుంచి విముక్తి చెంది చిరునవ్వుతో మనని ఆశీర్వదించే వరకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ కొనసాగుతూ ఉంటుంది అన్నారు. అది పత్రిజీ మాట్లాడిన మాట. అదే లక్ష్యం. అలాంటి లక్ష్యంతో ప్రారంభమైన ఇంకొక ఆధ్యాత్మిక సంస్థ నాకైతే కనిపించలే. వారు అనేక లక్ష్యాల్లో ఒకటిగా చేసుకున్న పద్ధతులు చూశాను. కానీ కేవలం ఏ జీవి ఏడవకూడదు, మనిషి ఏడిపించకుండా జీవించిన రోజున మహాద్భుతాలు, ఈ భూమి స్వర్గం అవుతుంది. సెకన్కి సగటున 255 జీవుల్ని చంపుకు తినేస్తున్నారు. ఏం చేయాలి? ఇంత తీవ్రమైన సమస్య ఉన్నప్పుడు మనం జనాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అవేర్నెస్ కల్పించాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని శాఖాహారులుగా మార్చాలి. అది మన టాప్ ప్రయారిటీగా చేస్తున్న మహాద్భుత పని పిరమిడ్ మాస్టర్లు చేస్తున్నందుకు ఆ మహనీయుడు ఎప్పుడు మనతోటే నడిపిస్తా, మనతోటే వారు చెప్పినట్టుగా అనేక అనుభవాలు అందరికీ ఉన్నాయి. కానీ లక్ష్యం ఒకటే, ఈ భూమి మీద ఇంకా ఈ తిండి కోసం మనుషులు ఆ మూగజీవాలని చంపే ఈ ఘోర దురాచారం నుంచి మనం ఆ మార్పు తీసుకురావాలి. ఆ ప్రయత్నాన్ని మరింత ఉధృతంగా మనం సంఘటితంగా చేద్దామని మీ అందరినీ కోరుతా. సుధాకర్, ప్రభాకర్ ఎంత ఎప్పుడొచ్చినా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. జాతవనానికి నేను ఎన్నోసార్లు వచ్చాను. ఎప్పుడూ నాకు ఏదో ఒక పెద్ద అద్భుతమైన డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. సమాధి ఎంత అద్భుతంగా, ఎంత స్ట్రాంగ్గా, ఒక 1000 ఏళ్ళైనా చెక్కు చెదరని రీతిలో అది నిర్మాణం చేయడం. ఎవరికి ఏ సంకల్పాలున్నా ఆ సిద్ధ సంకల్ప యోగి ఎంచేతంటే ప్యూర్ ఉద్దేశం వాళ్ళని గమనించేవారు అందరికీ తెలుస్తుంది. సుధాకర్, ప్రభాకర్ తపన ఏంటంటే ఎక్కువ మంది రావాలి, అందరూ ధ్యానాన్ని తెలుసుకోవాలి, అందరూ హాయిగా ఉండాలి అని ఏదైతే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆ గైడ్ లైన్స్ మన అందరము ఆచరిస్తామో దాన్ని తూచా తప్పకుండా, ఏ విధమైన వ్యక్తిగత ఎజెండాలు లేకుండా మూమెంట్ కోసం నిరంతరము పనిచేస్తాను. నిన్నే వంశీ అంటున్నారు నాతో, ₹1 పని లేకుండా జరిగే 2 ఆశ్రమాలు, ఒకటి జాతవనం, 2 ప్రకృతి వ్యాలీ. ఏ ఛార్జీలు, దీనికి ఇంత కావాలి, దీనికి ఇంత ఇవ్వాలి, మీరు పడుకోవడానికి ఇంత, మంచానికి ఇంత, ఇలాంటి వ్యవహారాలు లేవు, ఉండకూడదని మా భావన. మేమిద్దరం కలిసినప్పుడు, మేము మన మిత్రులతో కలిసినప్పుడు అనుకునేది అదే. మన ఇంటికి అందరూ రావాలి, వచ్చిన వాళ్ళకి ఛార్జ్ చేస్తామా, కూర్చోబెట్టి భోజనం పెట్టాలా, వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి భోజనం పెట్టాలా, చిప్పలు పట్టుకుని చేతులు పట్టుకుని అలా నుంచోడాన్ని అది పద్ధతి కాదు. పత్రి గారు ముందు మాట్లాడిన మాటే ఇది మారాలి అని ప్రకృతి వ్యాలీలో, జాతవనంలో మనం ఆ పని చేస్తున్నాం. సంక్రాంతి సంబరాల్లో అక్కడ మహాకర్ణ ధ్యాన మహాచక్రాల్లో వచ్చిన వారు కూర్చొని హాయిగా చక్కగా భోంచేసి చక్కగా సెలబ్రేట్ చేసుకుని హాయిగా వెళ్ళాలి ఇంటికి. ఇలాంటి ఆశ్రమాలు
మనవి. ఇది ఎవరిది? ఎవరి కోసం ఇంత? సుమారు 90 పిరమిడ్లు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఒకే చోట ఇన్ని పిరమిడ్లు, ఇంత చక్కటి పచ్చదనం. ఇది కట్టిన సమయంలో సంక్రాంతి సంబరాలు జరుపుతున్నప్పుడు నీరు ఎక్కడి నుంచో ట్యాంకుల నుంచి తెచ్చేవారు. గ్రౌండ్ వాటర్ లేదు ఇక్కడ, వర్షాలు తక్కువ. కానీ ఇప్పుడు ఈ ఆశ్రమం, ఈ పిరమిడ్లు వచ్చిన తర్వాత ఇక్కడ అంతా ఎంత నీరు! కొట్టటి క్లాప్స్. ఈ పచ్చదనం మొక్కలు తెచ్చేటప్పుడు అనుకున్న ఈ మొక్కల్ని ఎలా, దీనికి సరిపడా నీరు ఎలాగ ఏదో చెరువు తవ్వారు దాని నుంచి వస్తుంది అనుకుంటే ఎలా సరిపోతాయి అని అనుకున్నాను నేను. గోదావరి జిల్లాలోని ఎప్పుడు వర్షాలు, ఆ గోదావరి నదులు చూసినోడిని, ఇక్కడ ఏముంది అని అనిపించింది. ఇక్కడ నుంచి తెప్పించుకున్నాం మొక్కలు. ఇగో నీరు. ఎక్కడైతే శుద్ధ సంకల్పాలు ఉంటాయో, మంచి ఉద్దేశాలు ఉంటాయో అక్కడ అన్నీ పుష్కలంగా ఉంటాయి. మన లోపల కూడా శుద్ధమైన సంకల్పంతో మనం పనులు చేసుకుంటూ వెళ్దాం. విచారాలు వద్దు, ఏడుపులు వద్దు. ఎట్టి పరిస్థితిలోని ఏడుపు లేకుండా జీవించాలి. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఏడుపు అనేది ఉండకూడదు. మీ అందరికీ మరొకసారి నమస్కారం. గట్టిగా చప్పట్లు కొడదాం జగవతిరాజు సార్కి. ప్రతి సంవత్సరం ప్రకృతి వ్యాలీలో ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు మహా అద్భుతంగా మహాకరుణ అక్కడ ధ్యాన మహాచక్రం జరుగుతుంది. మనం ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్తున్నాం. ఈసారి మరింత ఎక్కువ మందిని తీసుకెళ్దాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రకృతి వ్యాలీ అది ఒక పెద్ద మహా సృష్టి. రాబో రోజుల్లో పత్రిసారి ఒక మాట చెప్పాడు నేను ప్రకృతి వ్యాలీకి వెళ్ళినప్పుడు. ఇది బృందావనమయ్యా అన్నాడు ప్రకృతి వ్యాలీలో నేను ఉన్నప్పుడు. నాకు అప్పుడు అర్థం కాల. అంటే జీతవనం అనేది వనం, కొన్ని వనాలు కలిస్తే బృందం అవుతుంది. అంటే ఇలాంటి వనాలు ఎన్నో కలిస్తే ఒక బృందావనం అవుతుంది. అలా అంత పెద్దది కాబోతుంది ప్రకృతి వ్యాలీ. సార్ గట్టిగా చెప్పట్లు కొడదాం.